మహాశివరాత్రి శుభాకాంక్షలు, విమెన్స్ డే శుభాకాంక్షలు. నేను మీ శోభని. ఈరోజు నేను నా అభిషేకం ఎలా చేశానో, నాకు వచ్చిన విధంగా నేను ఎలా చేస్తూ ఉంటానో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అభిషేకం అనేది ఎవరైనా చేసుకోవచ్చట, అందుకని నేను ఇలా చేశానన్నమాట. శివ పూజకు వేళ ఆయరా అని ఎప్పుడైనా చెప్తారు. శివుడు చాలా చాలా పీస్ఫుల్గా పూజ చేస్తే చాలండి, కూల్ అయిపోతాడట. అంటే డాడీ కూల్ లాగా అనమాట. అందుకని నేను కొంచెం అలా సరదాగా చెప్తున్నాను. శివయ్యకి మనము చేసిన పూజ చిన్న పూజ అయినా కూడా చాలా పెద్ద లాభం అన్నమాట. నేనేమో ఇలాగ తమలపాకుకి గంధం కుంకుమ వేసి ఆసనం తయారు చేశాను. ఆసనం తయారు చేశాక స్వామిని, మా ఇంట్లో చిన్న శివలింగం ఉందన్నమాట. మావయ్య గారు మా వారు కూడా చేస్తూ ఉంటారు. నేను ఈ మధ్యకాలంలో మొదలెట్టాను అనమాట. అలా కూర్చుని అలా స్థిరోభవ అని చెప్పి శివుడికి కూర్చోపెట్టానమాట. ఇలా కూర్చోపెట్టాక అక్కడ ఆసనం తయారు చేసి శివుడితో పాటు నాగేంద్రుడు కూడా ఉంటుందండి. ఎందుకంటే మాకు అనంత పద్మనాభుడు ఉన్నాడు కదా, అందుకని అనమాట. అక్కడ అలా కూర్చోపెట్టి నాకు వచ్చిన మంత్రాలతోటి ఆహ్వానించానమాట. శివుడికి మనం ఏం చేసినా కూడా నమశివాయ అని చేస్తే చాలండి, చాలా పీస్ఫుల్గా మన మాట వింటాడు. మనకి నచ్చిన మనం కోరిన వరాలన్నీ ఇచ్చేస్తాడు. చూశారు కదా, ఇదిగో ఇట్లా నేను గంధం పెట్టి ముందు, తర్వాత కుంకుమ పెట్టి స్వామిని కూర్చోపెట్టానన్నమాట. ఒక వెండి పళ్ళెంలోని, కంచు పాత్రలోని, అంటే పంచలోహాలు యూజ్ చేయాలంటారు కదా అని నేను అలా చేశానండి. రాగి, కంచు, ఇత్తడి, వెండి, అలా అన్ని లోహాలతో తయారు చేస్తున్నాను. ముందు దీపం పెట్టేసుకున్నాను, తర్వాత పాలు పెట్టుకున్నాను. మామూలు పూజ రోజు చేసేసుకోవాలి. అప్పుడు నాకు ఈ పుస్తకము చాలా రోజుల క్రితం, అంటే 1999లో ఒకళ్ళు ఇచ్చారనమాట. ఇందులో సింపుల్గా మనం పూజ ఎలా చేసుకోవాలనేది చూపెడుతూ ఉంటుంది. సో దాన్ని చూసుకుని మనము ఇలా చదువుతూ చేసుకున్నాను అన్నమాట. ఇదేం పెద్ద గ్రేట్ కాదండి, కానీ నేను చేసింది మీకు చూపెడుతున్నానన్న. తప్పు చదవకూడదు కనుక పుస్తకం చూసే చదువుకుంటానండి. ఎంత కంటదా వచ్చినా కూడా చిన్న తప్పులు దొరుకుతాయి. మనం చేసే పూజ కొంచెమైనా స్వచ్ఛంగా చూసుకుని చదువుతాను నేను, నాకు వచ్చిన మంత్రాలతోటి. అయితే పంచ అమృతాలతోటి చేశానన్నమాట పూజ. నేను నిన్ననే చెప్పాను కదా, పంచామృతాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే పాలు, నెయ్యి, తేనె, కొబ్బరి నీళ్ళు, ఇలా. అయితే నెయ్యితోటి కూడా ఇలా చేశాను, పాలతోటి. అయితే మా ఇంట్లో చెప్పాను కదా దక్షిణముఖ శంఖం ఉందని, దాంతోపాటు స్వామివారికి ఇలాగ నాకు చేతనైనట్టుగా నేను ఓం నమః శివాయ మంత్రం చెప్పుకుంటూ చేశాను. వెనక నుంచి చమకం ఉంటుంది, కానీ అది చూసి చదవలేను, అలా వెంటనే చేస్తానన్నమాట. అది జరిగింది ఇక్కడ. తర్వాత అమ్మవారి పూజ అండి. అయ్యవారి పూజ తర్వాత అమ్మవారి పూజ కూడా కంపల్సరిగా చెయ్యాలట. ఇప్పుడు కొబ్బరి నీళ్ళుతో చేస్తున్నాను. ఓం నమః శివాయ అని చెప్పుకుంటూ అట్లాగా మనకి ఏమొస్తే ఆ మంత్రంతో చెయ్యొచ్చండి. శివుడు భోళాశంకరుడు అంటారు కదా, అందులోకి శివరాత్రి, జన్మానికి ఒక శివరాత్రి అంటారు కదా. జన్మానికి ఒక శివరాత్రి అంటే ప్రతీ నెల శివరాత్రి వస్తుంది, కానీ మనకు తెలియకుండానే మనం మాస శివరాత్రులను పట్టించుకోము, కానీ మహాశివరాత్రిని మట్టు ఖచ్చితంగా పట్టించుకుంటాము. అందుకని ఈ మహాశివరాత్రి నాడు ఇలాగా నేను నెయ్యితోటి, ఇట్లా ఆవు నెయ్యితోటి అభిషేకం కూడా చేసుకున్నాను. అన్నీ 5 మనకి పాలు, తేనె, కొబ్బరి నీళ్ళు, ఆవు నెయ్యి, వీటితో చేసుకోవడం వల్ల మనలో ఉండే పంచ క్రోధాలు పోతాయి అని చెప్పి పురాణాలు చెప్తున్నాయండి. కానీ మానవులం మనం ఈ ఒక్కరోజు మాత్రం కూడా అలా ఉండలేము, అలా ఉండడానికే ప్రయత్నించాలి. పూజ అయిపోయింది. అప్పుడు మళ్ళీ మామూలుగా స్వామివారిని శుద్ధి చేసి మామూలు కుంకుమ పూజ చేసుకున్నాను. కొంచెం స్వామివారికి ఈరోజు ఎలాంటి పూజ చేసినా కూడా బిల్వదళ పూజ
ఈ బిల్వదళాలు తేడానికే చాలా కొంచెం దొరికాయి. సరే బిల్వదళాలు కూడా పెట్టేసుకున్నాను పూజకి. ఓం నమ శివాయ అంటూ పెట్టుకున్నాను. మంత్రం అంతా చదివాక మళ్ళీ నాకు తెలుసు కదా, మంత్రహీనం క్రియాహీనం అని కూడా చెప్పుకోవాలి మనం. అభిషేకం అయ్యాక మారేడు దళాలతో స్వామిని పూజించాలన్నమాట. నాకు దొరికిన కొన్ని మారేడు దళాలు నందివర్ధన పువ్వులతోటి స్వామికి పూజ చేసుకున్నాను. స్వామి పూజతో పాటు అమ్మవారి పూజ కూడా చేయాలండి. ఎప్పుడైనా సరే అమ్మవారి పూజ చేసినప్పుడు చివరిలో స్వామికి కూడా దండం పెడతాము. కానీ అమ్మవారి పూజ స్వామివారి పూజ ఇప్పుడు కూడా స్వామివారి పూజ పక్కనే అమ్మవారి కొంచెం కుంకుమ పూజ చేసామనుకోండి, ఇద్దరు సంతృష్టులయ్యి మనకి నచ్చిన మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. అయితే కోరికలతో అయితే పూజ చేయకూడదండి. నేనైతే అలాగ కోరికలు ఏమేమి పెట్టుకొని మనసులో ప్రత్యేకంగా పూజ చేశాక ప్రత్యేక దీపం వెలిగించాలి ఇప్పుడు. ఎందుకంటే ముందు దేవుడి దీపం వెలిగించాం కదా, ఇప్పుడు దేవుడి దీపం కాకుండా మనం ప్రత్యేకమైన దీపం వెలిగించి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవాలన్నమాట. అమ్మవారి కుంకుమ పూజ చేసుకుని మనకి నచ్చిన విధంగా ఆ కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ ముగించాలి.